పిల్లలందరూ తప్పనిసరిగా సర్వైకల్ వ్యాక్సిన్ వేయించుకొని గర్భాశయ క్యాన్సర్ నుండి విముక్తి పొందాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. కోరుకొండ, కోటికేశవరం, రాజానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు జ్ఞానచంద్ర, కిల్లి కృష్ణవేణి ఆధ్వర్యంలో ఆయన వ్యాక్సిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బత్తుల మాట్లాడుతూ మహిళలలో ఏడాదికి 1,00,000 మందికి పైబడి గర్భాశయ క్యాన్సర్ సోకుతుందని, దీంతో సుమారు 75,000 మంది ఏడాదికి మరణిస్తున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ క్యాన్సర్ ను రూపుమాపి మరణాలను తగ్గించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 14 నుండి 15 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తుందన్నారు. ఈ వ్యాక్సిన్ల వల్ల ఆడవాళ్లకు భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ నుంచి విముక్తి కలుగుతుందన్నారు. టీడీపీ నాయకులు తేలగన్ శెట్టి శ్రీనివాస్, దూది కాంతారావు, రంగుల శ్రీనివాస్, పితా శ్రీను, మద్దిపాటి రజని, అడప సుధీర్, కోర్సు నరేంద్ర, కొయ్యే సామ్యుల్, గుర్రం వీరలక్ష్మి శ్రీనివాస్, గుల్లి సత్యనారాయణ, పీతా సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ నాయకులు అడ్డాల శ్రీను, ఎర్రం శెట్టి పోలరావు, అడప శ్రీనివాస్, మొక్క రాంబాబు, తన్నీరు తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉంటారు భవిష్యత్తులో. అందరికీ నమస్కారం. మన ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ విజన్ కలిగినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో భావితరాల భవిష్యత్తు బాగుండాలని ఈరోజు ఆడపిల్లలందరికీ కూడా 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా సర్వైకల్ క్యాన్సర్స్ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ ముందస్తుగా ఆడపిల్లలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ యొక్క క్యాన్సర్ బారిన పడకుండా ఉండే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశ భవిష్యత్తు చరిత్రను ముందే వాళ్ళు ఆకాంక్షిస్తూ విజన్ 2047 అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అందులో భాగంగా క్యాన్సర్ అనేది పూర్తిగా తరిమి కొడదామని పట్టుదలతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో మంచి మెడిసిన్ ప్రతి పిల్లలకు కూడా ఇవ్వాలి, ఆ ఇంజక్షన్ రూపంలో ఇవ్వాలని చెప్పి మొదటి దశలో 14 ఏళ్ల లోపు ఆడపిల్లలందరికీ కూడా ఈ యొక్క వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి.